మంచి సినిమాలు మనందరికీ అందించే అరవింద్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో వారికి మరొకసారి సాదరంగా సగౌరవంగా ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, ఇందాక చెప్పాను, సినిమాకైతే బ్లాక్ బస్టర్లు సక్సెస్ మీట్లు జరుపుకుంటూ ఉంటాం, కానీ మీరు ఆల్రెడీ సాంగ్ నుంచే సక్సెస్ మీట్ స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా నవంబర్ 24న మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఒక మంచి కంటెంట్తో కోట బొమ్మాలి PS మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఇవాళ ఈ ప్రచార సభకి విచ్చేసిన అల్లు అరవింద్ గారికి అండ్ అలాగే డైరెక్టర్ కౌశిక్ గారికి కూడా ఈ ప్రచార సభకి సుస్వాగతం పలుకుతున్నాము. సో మా ప్రచార సభలో మీరు కూడా పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనమాట. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ కోట బొమ్మాలి PS ప్రీ రిలీజ్ ఈవెంట్ స్వాగతం పలుకుతున్నాం. టీం మొత్తం అందరూ, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే డిఓపి, వీళ్ళందరూ కూడా చాలా మంచి సినిమా ఇచ్చారు. నిజంగా ఈ సినిమా నాకు గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇక ముందు మిమ్మల్ని అందరినీ అలరించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా 24 అందరూ వచ్చి థియేటర్కి చూడండి. ఒక డిఫరెంట్ ఫీల్ మీకు అందరూ కలుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మనం కార్యక్రమంలో ఇది చివరిగా జరగాల్సింది, బట్ ముందు చేసేస్తున్నాం అనమాట. మిగతా వారందరినీ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మన ఎస్ సో అందరినీ కొంచెం సేపు ఈ సభలో ప్రశాంతంగా ఎంజాయ్ చేయవలసిందిగా కూర్చుంటాం. మిమ్మల్ని కాసేపు విడుదల చేస్తున్నాం మేము 24th కంటే ముందు. సో మరొకసారి శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్.
వరకు ఇందాక వచ్చిన పెద్దలందరికీ అరవింద్ గారికి, దిల్ రాజు గారికి, మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ, రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారు ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవ్రీ వన్ ఇక్కడ మా డాక్టర్ అంకుల్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ మీడియా వాళ్ళందరూ ముందుగా ఇంత ఏమంటే పాజిటివ్గా Q&A తీసుకొని అంత పాజిటివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలా హెల్తీగా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అంత పాజిటివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మా ఈవెంట్లో. అండ్ కోడు బొమ్మలు PS GA2 పిక్చర్స్ కొన్ని విషయాలు ఏమంటాం, ఓకే పలానా బ్యానర్లో పనిచేయాలన్న కోరిక ప్రతి అప్కమింగ్ యాక్టర్గా ఉంటుంది. కాబట్టి కల్లో కూడా ఆ కోరిక నేను కోరుకోలేదు, ఎందుకంటే అది చాలా దూరమైన గమ్యం అని నాకు తెలుసు. కాకపోతే అంత త్వరగా ఈ ఒక ఇండస్ట్రీలో వచ్చిన ఒక 5 సంవత్సరాల్లోనే అలాంటి ఒక అవకాశం దొరకడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. సో అవకాశం దొరికిన దగ్గర నుంచి మొదలెడతాను. సడన్గా ఒక రోజు భాను గారు ఫోన్ చేసి, రాహుల్ గారు ఇలా ఒక సినిమా ఉందండి, మీరు చేస్తే బాగుంటుంది, ఇలా మేము గీతార్ట్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటే, మనకి ఎవడు ఫోన్ చేస్తాడులే గీతార్ట్స్ ప్రొడక్షన్ నుంచి అని చెప్పి నేనున్నా. అయితే అప్పుడే ఎంత త్వరగా అవకాశం వచ్చేస్తుంది అని చెప్పి అయిన తర్వాత, సరే ఇదేదో స్కామ్ అయి ఉంటుంది, చిన్న చిన్న స్కామ్లు జరుగుతుంటాయి ఇండస్ట్రీలో, స్కామ్ అయి ఉంటుందేమో అని చెప్పి నేను సరే లొకేషన్ పెట్టండి అంటే ఇంకేదో లొకేషన్ పెట్టారు. సరే మెయిన్ ఆఫీస్ ఇది కదా, అది ఏదో పెడుతున్నారంటే ఇది పక్కా స్కామే, సరే వెళ్దాం కనీసం అని చెప్పి వెళ్తా ఉంటే మధ్యలో మార్చి, సరే లేదండి మెయిన్ ఆఫీస్కి రండి అని చెప్పేసి అన్నారు. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఓహో నిజంగానే మనకు అవకాశం వచ్చిందనమాట అని. కథ కూడా ఏం వెళ్ళలేదు సార్, అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడ సంతకం పెట్టాలి చెప్పండి అన్న లిటరల్గా. సో అగ్రిమెంట్ పేపర్లు సంతకం పెట్టేసి వచ్చేసాను నేను. సో అది అయిన తర్వాత ఇంకా షూట్కి వెళ్తే వాసు గారు ఫస్ట్ డే ఆయన ఎంత మంచి మనిషి అంటే, దో ఐఎమ్ అప్కమింగ్ యాక్టర్, ఆయన నన్ను రాహుల్ గారు మీకు అంతా ఓకేనా అని అన్నారు. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఒక అప్కమింగ్ యాక్టర్ని అంత మర్యాదపూర్వకంగా రాహుల్ గారు మీకు అంతా ఓకేనా, ఫుడ్ అంతా ఓకేనా, వ్యాన్ అంతా ఓకే, నేను ఇక్కడ చైర్లో కూర్చోమన్నా కూర్చుంటా. అయితే ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా నన్ను ట్రీట్ చేసిన విధానం, సార్ లవ్ యూ ఫర్ దట్ సార్. అండ్ కమింగ్ టు ఆ తర్వాత పరిచయం వ్యక్తి మన తేజ గారు లొకేషన్లో. కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తే మనం 2 మెట్లు ఎక్కువ ఎదుగుతాం అన్నది నేను నమ్ముతాను. అంటే పర్ఫార్మర్గా మనకు తెలిసిందే సబ్జెక్టే కాదు, వాళ్ళ సైడ్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ మనకు నేర్పిస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాగా నేను ఈ సినిమాలో ఒక నటుడుగా చాలా నేర్చుకున్నాను. దానికి కారణం తేజ గారు చాలా నేర్పించారు. ఒక సీన్ని ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని 2-3 విధానాలుగా దాన్ని మా చేత చేయించి వర్క్షాప్ లాగా అవుట్పుట్ తెచ్చుకున్నారు. సో గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బెటర్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ చాలామంది టెక్నీషియన్స్, జగదీష్ గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చున్నారు. అండ్ మ్యూజిక్ ఈరోజు మా సినిమా ఇక్కడ దాకా వెళ్ళిందంటే ఫస్ట్ లింగ్డి లింగ్డి పాట కారణం. అండ్ విజయ్ మాస్టర్ గారికి అద్భుతంగా కంపోజ్ చేశారు సాంగ్. అండ్ స్టెప్ మొత్తం వైరల్ అయిపోయింది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిథున్ గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు టీజర్లో విపరీతంగా నచ్చింది విజువల్స్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో రంజన్ రాజ్ గారు, నేను వెయిట్ చేస్తున్న ఫిలిం చూసేదానికి. ఐఎమ్ వెరీ ఆ సౌండ్ థియేటర్లో సౌండ్ వినేదానికైనా నేను వెళ్ళిపోతా. సో నాకు కొంచెం సౌండ్ అంటే పిచ్చి. సో అందుకని ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను వెళ్ళిపోతా థియేటర్కి, దో యాక్షన్ నవ్వులు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ ఐఎమ్ హియరింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ తేజ గారు అబౌట్ ద రికార్డింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ రేపు చాలా బాగా దిస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ అసోసియేటెడ్ విత్ అస్ దానికి. అండ్ ఇంకా మా డైలాగ్ రైటర్ కాశీ గారు, నాకు బాగా నచ్చిన మాట టీజర్లో, వేలు మాత్రమే మంది గన్ను గవర్నమెంట్ది అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. సో మెనీ డైలాగ్స్ ఇన్ ద ఫిలిం దట్ రేపు మీరు థియేటర్లో షాక్ అవుతారు. ఇంత బోల్డ్గా, ఇంత ట్రాన్స్పరెన్సీ, ఫిల్టర్లెస్గా రాస్తారు ఏంటి డైలాగ్స్ అని. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ ఫర్ ద ఫిలిం. అండ్ కమింగ్ టు ద ఫిలిం, కష్టపడి చేసాం, ఇష్టంతో చేసాం, మీ అందరికి నచ్చుతుందని చేసాం. మా టీజర్ మీ అందరికి చాలా నచ్చింది. ఈ November 24th నా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి వచ్చే సినిమా చూడండి, అది కూడా నచ్చిద్ది అని చెప్పేసి ఆశిస్తున్నాను. తప్పకుండా నచ్చిద్దని నమ్ముతున్నాను. అండ్ అరవింద్ గారు, మీతో ఇందాక పక్కన వేదిక మీద నించుంటే అని చెప్పేసి ఉండింది సార్, నాకు కొంచెం షేక్ అవుతుంది అలాగా. ఎందుకంటే ఏమో మనకి అప్పుడప్పుడు అర్హత ఉందా లేదా అనిపిస్తుంది పలానా వ్యక్తులు పక్కన నించుంటే. ఇది ఎందుకంటే సార్, బీయింగ్ అ గ్రేట్ సన్ టు అ లెజెండరీ ఫాదర్ ఇస్ నాట్ ఈజీ. బీయింగ్ అ గ్రేట్ ఫాదర్ టు అ upcoming legendary son is not easy. Being a very big
ప్రొడ్యూసర్ అండ్ ఒక సంస్థని నేలగా ఇలాగే కాపాడుకుంటూ రావడం ఇస్ నాట్ ఈజీ. కాపాడుకుంటూ వచ్చిందే కాకుండా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అందిస్తూ మీరు బేసిక్గా ఏం చేశారంటే ఒక పెద్ద వృక్షం సార్ అది గీతార్ట్స్ అన్న సంస్థ. సరదాగా అందరూ ఉయ్యాలు కట్టుకొని ఊగేలాగా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ఈజీ సార్. నాకు ఇంకా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ లవ్ యువర్ స్మైల్ సార్, చాలా బాగా నవ్వుతారు మీరు. అండ్ యాక్టర్స్ అందరికీ ఈ ఫిల్మ్లో చేసిన యాక్టర్స్ అందరూ యాక్ట్రెసెస్ అందరూ రేపు ప్రతి ఒక్కరికి కూడా చాలా గొప్ప పేరు వస్తుందని చెప్పేసి నమ్ముతున్నాను నేను. బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఈ సినిమా ఒక షో పడేంత వరకే, ఒక షో పడ్డాక అదే వెళ్ళిపోద్ది. ఈ నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ టు ఫినిష్ ఆఫ్ విత్ ఏంటంటే సార్, ఇంతకుముందు చెప్పాను ఒక ఈవెంట్లో కూడా, ఒకసారి మీ పర్మిషన్తో మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. ఇఫ్ యూ కెన్ ఐ ప్లీజ్ సార్ ఒకసారి రండి, ఒకసారి ప్లీజ్. విజయ్ మాస్టర్ని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి రండి, పెద్ద మనిషి. సో మా నాన్నగారండి, ఆయన పేరు విజయ్ మాస్టర్. చాలామంది వినుంటారు కానీ ముఖం చూసుంటారు ఇంతకుముందు. సార్ వాళ్ళందరికీ తెలుసు ముందే. సార్ ఈ సినిమా నాకు ఒక గొప్ప అవకాశం అయితే మా నాన్నకు గొప్ప జ్ఞాపకం సార్. ఇట్స్ అ వెరీ బిగ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ హిమ్. ఎందుకంటే మీకు తెలియదేం లేదు, మన దగ్గర మన సంస్థలో హిస్ బీన్ ఫైటర్గా చేశారు, అసిస్టెంట్ ఫైటర్గా చేశారు, మాస్టర్గా చేశారు. ఈరోజు నేను ఒక లీడ్ యాక్టర్గా చేయడం అన్నది ఆయనకి ఎంత గొప్ప మెమరీ అన్నది నేను ఊహించలేకపోతున్నాను సార్. దానికి రీజన్ అయిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీను, పైవాడికి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫినిషింగ్ ఆఫ్ విత్ బోయపాటి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే. ఎస్ విజయ్ మాస్టర్ ఒక మాట డెఫినెట్గా. ఎస్, ఈ ఐస్ బాగాలేవు సార్, రెడ్ ఐస్ ఇవి వచ్చినాయి, చిన్న ఇట్లా కళ్ళలో నీళ్ళంతా వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్కి, ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన బోయపాటి గారికి, దిల్ రాజు గారికి, వచ్చిన అందరు డైరెక్టర్స్కి, అందరికి యాక్టర్స్కి అందరికీ ప్లీజ్. నాకు తండ్రి స్థానం నాకు అరవింద్ గారు. ఎందుకంటే అలా పెరిగాను నేను అక్కడ. మా ఫ్యామిలీని నేను ఎలా చూశానో, మా హెల్త్ విషయాల్లో అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది చెప్తే అయ్యేది కాదు, దీని వెనక చాలా కష్టం ఉంది. అలాగే నన్ను డే బై డే ఎంకరేజ్ చేస్తూనే తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు మా అబ్బాయిని కూడా ఇలాగే తీసుకొచ్చినందుకు ఈ సంస్థకి, మీ అందరికీ ఇది లైఫ్ లాంగ్ ఉండేది సార్, అంత ఇంకేం లేదు. ప్లీజ్ థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ. అలాగే వాసు గారు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. సంథింగ్ దట్ ఐ ఫర్గాట్, ఐమ్ సో సారీ. విద్యాకు గురించి చెప్పాలి. షూటింగ్ స్టార్ట్ అయిన వీక్కి ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయినప్పుడు ఒక ఫియర్ ఉండింది. ఒక ఫ్రాక్చర్ అయ్యి లిగమెంటర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 months ఐ వాజ్ బెడ్ రెస్ట్లో ఉండే. సో అలా ఉన్నప్పుడు ఎక్కడో సరే వారమే షూట్ చేశారు కదా, మేబీ దే మైట్ రీప్లేస్ మీ ఏమో అని ఒక చిన్న ఫియర్ ఉండే నాకు. విద్యక్క కాల్ చేసి ఒకటే మాట నింది అప్పుడు, రాహుల్ నువ్వు ఎప్పుడు రికవర్ అయితే అప్పుడే షూటింగ్, అప్పటి వరకు సినిమా ఆపుతున్నావు అని చెప్పేసి అన్నారు. నాకు తెలియదు ఎంతమంది అది చేస్తారో ఏంటో ఒక అప్కమింగ్ యాక్టర్ కోసం. దేర్ సో మెనీ ఎమోషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఈ ఫిల్మ్కి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ November 24th. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్లీ మీరు సక్సెస్ సౌండ్ వింటారు 24th of November. అండ్ ఐ రిక్వెస్ట్ శివాని టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. తేజ గారు మాట్లాడేసారు. దాని తర్వాత కెప్టెన్. ఓకే, సో డైరెక్టర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కోటబొమ్మాలి పిఎస్ మనందరికీ అందిస్తున్న డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, వచ్చిన పెద్దలందరికీ, అరవింద్ గారికి, ఎస్పెషల్లీ బోయపాటి సీన్ గారికి, రాజ్ గారికి, అందరికీ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. కోటబొమ్మాలి పిఎస్
అనే ఈ సినిమా నేను లాస్ట్ ఇయర్ ఈ సినిమాతో నేను జర్నీ స్టార్ట్ చేశానండి. ఈ సినిమాతో నాకు చాలా అటాచ్మెంట్ ఎందుకుందంటే, ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అంటే అరవింద్ గారు కానీ, విద్య గారు కానీ, వాసు గారు కానీ, నన్ను నమ్మి ఒక ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి ఎస్ ఇది తినైతే చేయగలుగుతాడనే నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా సినిమా గురించి మాట్లాడాలంటే, ఈ లింగిడి లింగిడి పాట అంటే, ఆ లింగిడి లింగిడి పాట నుంచి నేను జీవితంలో చాలా నేర్చుకున్నానండి. అంటే చిన్న ఎక్స్పీరియన్స్ ఆ పాట గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ పాట బాణీ కట్టించి తయారు చేయించినప్పుడు మధ్యలో ఒక చిన్న ఉంగేలేలే ఉంగంగులేలే అన్న చోట నాకు లిరిక్ కావాలి. నేను అడగని లిరిసిస్ట్ అంటే లేరండి. అంటే ఒక పాటకి అంటే నాకు ఆ 4 లైన్లు ఎవరన్నా కొంచెం రాసి అక్కడ ఏదన్నా సెట్ చేస్తే బాగుంటుందేమో అని నేను చాలామందిని అడిగాను. అడిగితే అందులో ఒక లిరిసిస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు ఇది పాటేనా, దీన్ని ఎవడన్నా పాట అంటాడా, ఇలాంటి దాన్ని మళ్ళీ మీరు నన్ను రాయమని అడగడం అని నాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. సరే అయిపోయింది. ఇంకొక ఆయన్ని అడిగాను. ఆయన అడిగితే లేదండి ఇది నా స్టైల్లో లేదు ఇలా అని. ఇంకా ఒక 3-4 చూశాక అసలు దీన్ని నేను ఎందుకు మార్చాలి, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను అలానే రిలీజ్ చేస్తే ఎందుకు హిట్ అవ్వదు. దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే సార్, మనం ఎక్కడ ఏం మారిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉంటే అలానే వెళ్తేనే మనలో అది ఉంటే డెఫినెట్లీ అది రీచ్ అవుద్ది అన్నది ఈ పాట నుంచి నేను నేర్చుకున్న సారాంశం. నాకు నిజంగా అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అది. అండ్ నాకు ఎప్పుడు నేను మంచి స్ట్రెస్ ఫీల్ అయినా ఫస్ట్ మా డాడీకో లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికి కాల్ చేస్తాను. కానీ ఈ మధ్యన నేను ఈ పాట పెట్టుకుని వింటున్నాను. పాట పెట్టుకుని చిక్క లింగి కట్టుకుని ఇలా ఊగుతా అంటే నాకు చాలా స్ట్రెస్ బస్టర్గా నేను ఒక మంచి పాట చేసుకున్నాను అని నాకు చాలా అంటే ఇది సాటిస్ఫాక్షన్ సార్ నాకంటే ఇది. సో ముందుగా ఈ సినిమా కథ గురించి వస్తే, పోలీస్ చేజింగ్ పోలీస్ అంటే ఇప్పుడు ఉన్న సిస్టంలో పోలీసులు ఎలా నలిగిపోతున్నారు అన్నది మేము మెయిన్గా చూపించాలనుకున్నాం సార్. అంటే చిన్న ఎగ్జాంపుల్, వ్యవస్థ ఒక పొలిటీషియన్ చేతిలో పోలీసులు ఎలా కీలుబొమ్మలనో లేకపోతే రకరకాలుగానో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఎలా తయారవుతుంది, ఎలా అవుతుంది అన్నది మేము మెయిన్గా టచ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో చేయకుండా ఆపడం, జగన్ గారిని ఎయిర్పోర్ట్లో ఆపడం, లేకపోతే సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడున్న సినారియో కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ సిస్టమ్, ఒక పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటు, ఆ లీడర్ని ఎన్నుకునే ఒక ఓటర్ ఎంత ఇంపార్టెంటు. అంటే డెఫినెట్లీ చెప్తున్నానండి, ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ మా సినిమా వచ్చి చూడాలి. ఎందుకు చూడాలి ఏంటంటే అది మీకు 24 తెలుస్తుంది. అండ్ సిస్టమ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరన్నా సరే తప్పకుండా ఈ సినిమా చూస్తే మీకు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ అండ్ కనెక్టెడ్. అంటే మీకు ఆ రిజంబ్లెన్స్ డెఫినెట్లీ కనబడుతుందండి. అండ్ టెక్నీషియన్స్ పరంగా వస్తే మా కెమెరామెన్ జగదీష్ గారు, నేను నా 3rd ఫిల్మ్ అండి ఇది. నేను నా మొదటి ఫిల్మ్ జోహార్ నుంచి ఆయనతో నేను పనిచేస్తున్నాను. సో బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ చాలా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి బనీవాస్ గారికి కానీ, మెయిన్లీ విద్యా మేడం. ఎన్నిసార్లు పాపం నన్ను విసుక్కుని ఉంటారు, తేజ ఇది అవసరం అది అవసరం అంటే మేడం ప్లీజ్ మేడం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మేడం అండ్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ సార్. అండ్ మెయిన్గా వాసు గారి గురించి చెప్పాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ముందే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేశారు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. తర్వాత నేను నాలోకి నేను ఇంజెక్ట్ చేసుకుని నేను ట్రావెల్ అయ్యి చేస్తున్నంత సేపు థ్యాంక్స్ ఫర్ పుషింగ్ మీ సార్. అంటే ఇంకా మనం ఏదో పట్టుకోవాలి చేయాలి అన్న కసి నాలో ఇంకా బాగా అది చాలా హెల్ప్ అయింది. నేను నేర్చుకున్నాను చాలా ఈ సినిమా నుంచి, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు మెయిన్గా మా రికార్డింగ్ అందించిన మా రంజన్ రాజ్, ఈరోజే చెన్నై నుంచి మిక్సింగ్ ఫినిష్ చేసుకుని వచ్చాను సార్. నేను చాలా హ్యాపీ అవుట్పుట్ చూసుకుని కానీ ఇది కానీ. సో సినిమా
నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆడియన్, రామకృష్ణ అనే క్యారెక్టరు అండ్ మిగతా ఉన్న ఇద్దరు క్యారెక్టర్స్తో బయటకు వస్తారండి. ఇట్స్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్ అని నేను చెప్పచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా యూ విల్ బీ హుక్ టు ద సీట్. డెఫినెట్లీ ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో మీకు కనబడుతుంది సినిమా. సెకండ్ హాఫ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అండి. డెఫినెట్లీ సినిమా చూసి బయటకు వచ్చి మీకు అంటే ఆ క్యారెక్టర్స్ హాంట్ చేయకపోతే సారీ నేనేం చెప్పలేను, బట్ డెఫినెట్లీ హాంట్ చేస్తాయి అవి. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్. ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. నన్ను సపోర్ట్ చేసి నన్ను పుష్ చేసి ఇంత మంచి సినిమా చేసినందుకు కానీ గీతార్ట్స్ కానీ అండ్ నా క్యాస్ట్ మెయిన్గా శ్రీకాంత్ గారు, రాహుల్ విజయ్ అండ్ శివాని అండ్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే డెఫినెట్లీ అసలు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పెర్ఫార్మెన్స్ అసలు మామూలుగా అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్. లైక్ దే రియల్లీ స్టిక్ టు ద క్యారెక్టర్స్. ఎస్పెషల్లీ శివాని గారు అంటే నేను డే 1 చూసి కాదు అసలు ఏంటి పరిస్థితి అనుకున్నాను. డే 1 నేను అసలు షూట్ చేసినప్పుడు అసలు నేను స్టన్ అయిపోయాను అసలు ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసి. సో అండ్ రాహుల్ కూడా లైక్ ఈజ్ అ వెరీ స్వీట్ బాయ్, ఈజ్ లైక్ మై బ్రదర్. సో హీఈస్ వెరీ కమిటెడ్. అంటే అరకు స్కెడ్యూల్లో ఆయన కాల్ ఫ్రాక్చర్ అయ్యి రికవర్ అయిన కొన్ని రోజులకి అవుట్డోర్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసాం. స్కెడ్యూల్ అంతా పరిగెట్టడమే. పాపం ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా సరే ఒక్కసారి కూడా ఆగకుండా అదే కాల్తో ఆ పెయిన్తో పరిగెట్టాడు. అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ ఉన్న యాక్టర్ అండి. దానికి మెచ్చుకోవాలి. ఇంకొకరు ఎవరన్నా అయితే నాకు తెలిసి మధ్యలో వెళ్ళిపోతారేమో, అంత విసిగిచ్చాం ఎక్కడో కొండల్లో ఇక్కడ చేస్తుంటే. బట్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ సపోర్టెడ్ అండి. అండ్ ఐ హోప్ ఈ 24ని ఈ కోటబొమ్మలి పిఎస్ అనేది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. సాధిస్తుంది. అండ్ ఇప్పుడు శివాని రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరూ రాహుల్, తేజ గారు చాలా విషయాలు ఆల్రెడీ షేర్ చేసేసుకున్నారు. నేను ఐ ట్రై టు కీప్ ద స్పీచ్ షార్ట్. సారీ, మీరు అందరూ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్లీ ఇక్కడ మా ఈవెంట్కి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి అండ్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఐ విల్ ఆల్సో స్టార్ట్ ఎలాగైతే ఈ సినిమాలో ఎంటర్ అయ్యానో చెప్తాను. ఫస్ట్ నాకు ధీరజ్ గారు కాల్ చేసి చెప్పారు, ఇలాగా కోటబొమ్మాలి అని తీస్తున్నారు సినిమా, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్, GA2 ప్రొడక్షన్, చేస్తావంటే వీళ్ళు అరేంజ్ మీటింగ్ అని చెప్పేసి అన్నారు. డైరెక్టర్ ఎవరు అంటే తేజ గారు. తేజ గారిది జోహారు సినిమా నేను చూసి నాకు చాలా నచ్చి అప్పుడే ఆయనకి ఫోన్ చేసి, సార్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్ సార్, ప్లీజ్ నాకు చెప్పండి ఎప్పుడన్నా నెక్స్ట్ మీరు చేసే సినిమాల్లో అని చెప్పేసి ఫస్ట్ అప్పుడు మాట్లాడాను. సో తేజ గారు అని విన్న వెంటనే ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. అండ్ దెన్ కలిసిన తర్వాత తేజ గారు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆయన సినిమా షూటింగ్ ఉంటుంది, ఇప్పుడు ఈ టైంలో షూటింగ్ ఉంటుందో లేకపోతే సినిమా స్టోరీ ఇదో అవేం చెప్పలేదు. ఫస్ట్ వచ్చి చాలా కష్టంగా ఉంటుంది షూట్ చేయడం, చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది, కొండల్లో కోనల్లో తిప్పుతాము, క్యారవాన్లు ఉండకపోవచ్చు, మీకు ఇవన్నీ ఓకేనా అన్నారు. సార్ యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ వాట్ వీల్ ఎంజాయ్ మోర్ సార్. ఇలాంటి ఛాలెంజెస్, కొత్త క్యారెక్టర్స్ చేయడం ఇవే మాకు ఇంకా కిక్కిస్తాయి. మీరు అవన్నీ పట్టించుకోకండి, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, మీరు నాకు కథ చెప్పండి సార్ అని చెప్పేసి విన్నాను. దెన్ ఇమీడియట్లీ ఈవెన్ ఐ సెడ్ ఎస్. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను మిస్ ఇండియాకి వెళ్ళున్నా, లైక్ లాస్ట్ ఇయర్. మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. బట్ నేను ఆ టైంలో క్యాట్ వాక్ అవి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ఎవ్రీడే ఒక 1 hour క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేయడం అది ఇది. అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేశారు. సో ఇందులో నేను కుమారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, శ్రీకాకుళంలో పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్. ఫస్ట్ షాట్ వచ్చేసి నేను ఇట్లా నుంచొని ఉండాలి, నా సీనియర్ ఆఫీసర్ ఏదో చెప్తారు నాకు, నేను ఓకే సార్ అని తల ఊపేసి ఇట్లా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి తర్వాత తేజ గారు వచ్చారు నా దగ్గర, మ్యామ్ మీరు శ్రీకాకుళంలో కానిస్టేబుల్, మీరు ఇక్కడ క్యాట్ వాక్ చేస్తే బాగోదు. సార్ సారీ సార్ అలవాటు అయిపోయింది, నేను వేరేలా నడుస్తా అని చెప్పేసి వెళ్ళి ఆ నడక ప్రాక్టీస్ చేసుకొని అవి ఇవి. సో ఇట్ వాస్ ఫన్ అండి ఫ్రమ్ డే 1. అండ్ రాహుల్తో ఇదే సినిమా టైంలో ఇంకొక మూవీ కూడా సైన్ చేశాను. సో ఆ మూవీ షూటింగ్, ఈ మూవీ షూటింగ్ సైమల్టేనియస్గా జరిగాయి. అండ్ ఆల్సో వీ యూస్ టు గో టు ద సేమ్ జిమ్. శివాత్మిక నా సిస్టర్తో కూడా ఒక సినిమా యాక్ట్ చేశారు. సో నాకు ఎప్పటి నుంచో రాహుల్ తెలుసు. సో రాహుల్తో శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఫ్రమ్ ద డే 1 చాలా
మంచి అట్మాస్ఫియర్ ఉండింది. అండ్ చాలా ఆడుతూ పాడుతూ అట్లాగా హ్యాపీగా జరిగిపోయింది. ఆల్సో అరకు స్కెడ్యూల్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అక్కడ వెదర్లో జస్ట్ మేము ముగ్గురం ఆర్టిస్టులు, వరలక్ష్మి గారు 2-3 రోజులు వచ్చి వెళ్ళిపోయారు. సో చాలా బాగుండింది. అండ్ జగదీష్ గారు అమేజింగ్ విజువల్స్ అండి. నేను ఇంకా సినిమా చూడలేదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. ఇంకా పాట గురించి లింగి 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 గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడేశాను. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎప్పుడో అందరు యాక్టర్స్కి కోరిక ఉంటుంది, మన సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మన సాంగ్ వైరల్ అవ్వాలి, మనం వైరల్గా తిరగాలి. సో అట్లాగే ఇలా అన్ని టిక్ కొడుతూ వెళ్ళాయి ఈ బాక్సులు. ఇప్పుడు ఫైనల్ టిక్ నాకు ఎప్పుడు అనిపించింది, నాకు ఈ కోరిక కూడా ఉండిందని ఎప్పుడు తెలిసిందంటే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా ప్లే అయినప్పుడు ఐ వాజ్ లైక్, హే నా సాంగ్ అక్కడ ప్లే అవుతుంది, నేను కనిపిస్తున్నాను. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై డ్రీమ్స్. సో ఇట్లాగా తెలియకుండా ఇలా ఒక్క సాంగ్తో ఇలా జరగడం. అండ్ సినిమా గురించి మన ఊర్లోనే కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కోట బొమ్మాలి అన్న సినిమా వస్తుంది. ఈ లింగి లింగి లింగిడి సాంగ్ దీనివల్ల మేము దగ్గర అయ్యాం అండ్ సినిమా దగ్గర అయింది. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆడియన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ who made reels and took the song and our movie to the audience. Thank you so much for your love and affection. And మిథున్ ముకుందన్ గారికి, తర్వాత రేలంగి రఘు గారు, విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రంజన్ గారు, ఐ లవ్ ద అదర్ 2 సాంగ్స్ అండి, అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఐ కాంట్ వెయిట్ టు సీ ద మూవీ ఫర్ ది రీ రికార్డింగ్. ఆల్రెడీ నాకు టీజర్లో ఆర్ఆర్ చాలా చాలా నచ్చింది. సో నా ఫీట్ ఆటోమేటిక్గా ట్యాప్ అవుతూ ఉంటాయి టీజర్ చూసినప్పుడు అంతా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. ఇంకా భాను గారు, రియాజ్ గారు, కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం, నాకు ఈ మూవీ షూటింగ్ జర్నీలో చాలా చాలా నాకు ఒక వెల్ విషర్స్ లాగా అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచి మంచి అడ్వైజ్లు ఇస్తుంటారు. సో యూ గైజ్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. రియాజ్ గారు ఇక్కడ లేరు. అండ్ విద్యా గారు, విద్య అక్క అని పిలవమన్నారు. సో షీఈ్ సచ్ అ స్వీట్ లేడీ. ఎక్కువ మాట్లాడరు కానీ షీఈ్ సో స్వీట్, సో వార్మ్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చూసుకున్నారు. వాసు గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. I just can't wait for all of you to watch the movie. ఎవరన్నా మర్చిపోయింది. తేజ గారు నా వాక్ నుంచి అన్నీ మార్చేశారు ఈ క్యారెక్టర్కి తగ్గట్టుగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూఆర్ అ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ముందు కూడా ఇంకా ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ. ఇంకా శ్రీకాంత్ గారి గురించి, రాహుల్ గురించి ఆల్రెడీ చాలా విషయాలు చాలా వేదికల మీద షేర్ చేసుకున్నాను. సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఐ మీన్ సినిమా గురించి కాకుండా సంథింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఇస్ దట్ ఎస్, కొంచెం సాడ్గా ఉంది, దట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్. సో బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ వరల్డ్ కప్ చూసుకుందాం. ఇంకా 24th November సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వచ్చి మూవీ చూడండి. యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. మీకు ఇందులో ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి సాంగ్, మంచి పర్ఫార్మెన్సెస్ ఇట్లాగా అన్నీ ఉన్నాయండి. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయొద్దు, ఆర్ పైరసీ చూడొద్దు. ప్లీజ్ మీరు థియేటర్స్కి వచ్చి చూస్తేనే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ బోయపాటి సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. అండ్ మీడియా అందరినీ ఇలా పైన కూర్చోబెట్టి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం చాలా జాలీగా ఉండింది. మీరు కూడా చాలా బాగా స్పోర్టివ్గా ఆన్సర్ చేశారు. దట్ వాస్ ఫన్. ఐ డోంట్ నో హూజ్ ఐడియా ఇట్ ఇస్, బట్ అమేజింగ్ ఐడియా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ యూజువల్ యూఆర్ సచ్ అ వండర్ఫుల్ హోస్ట్. అంతే, ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. యా, థ్యాంక్ యూ. విల్ కవర్ ఇట్ ఇన్ సక్సెస్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. సో థ్యాంక్ యూ. ఎస్, మీరు హ్యాపీగా కూర్చోవచ్చు రాహుల్ అండ్ శివాని. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని కేటాయించి విచ్చేసిన రీసెంట్గా కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీని మనందరికీ అందించిన డైరెక్టర్ సాయి రాజేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సాయి రాజేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మరి ఈ ప్రచార సభలో మీ స్పీచ్ వినాలనుకుంటున్నాం మేడం.
పిలిచేద్దాం వద్దులేండి, మళ్ళీ కొంచెం సపరేట్ టైం లేదు, సపరేట్ ఎలివేషన్ యా వ్యూస్ కోసం. మా అజెండా వేరుంది. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని మామూలుగా అందరూ చేయి బట్టి నడిపిస్తారు, మమ్మల్ని బెత్తం బట్టి నడిపిస్తున్న అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. అంటే చాలా ధైర్యం ఉంది సార్. అంటే ఇప్పుడు బేబీ హిందీ చేస్తున్నాం, బాంబేలో కూర్చున్న ప్రతిసారి మీరే గుర్తొస్తున్నారు. ఎదురుగా ఒక టేబుల్ వేసుకొని మాకు వాన్ చేసి నడిపిస్తున్నట్టుగానే ఫీల్ అవుతున్నాం సార్ మేము ఇప్పుడు. సో ఈ ఫిలిం చాలా 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 ఆత్మీయులు ఈ సినిమాకి వర్క్ చేస్తున్న, అంటే వాళ్ళకి సంబంధించిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళందరికీ తక్కువ టైం ఉంది కాబట్టి అందరినీ పేరు పేరున చెప్పలేను యాక్చువల్లీ. అండ్ కో ప్రొడ్యూసర్గా భాను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అండ్ గుడ్ లక్, మీకు ఇది పెద్ద ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను భాను గారు. అండ్ విజయ్ మాస్టర్. సో నా ఫిలిం కొబ్బరిమట్ట త్రూ తన్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను చాలామంది ఇంట్రడ్యూస్ చేసినది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అంటే జంప్ టు ఒకటేసారి షిఫ్ట్ సంపూర్ణేష్ బాబు టు 2 ఏళ్ళు కట్ చేస్తే బన్నీ రేంజ్కి వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారిని కొరియోగ్రఫీ చేసేంత స్టేజ్కి వెళ్ళిపోయావు నువ్వు. నీ గ్రోత్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ శివాని, మీకు తెలుసు లైక్ అంటే నాకు చాలా మనం లైక్ సినిమాలు చూస్ చేసుకునే విధానం కూడా ఖచ్చితంగా ఒక మార్క్ చేస్తారు. రాహుల్ గారు మీకు గుడ్ లక్ అండి. తేజ గారు మీకు ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ధీరజ్ విద్యక్క అని నాకెందుకు మైండ్లో మీ పేరు విద్యక్కగానే ఇది అయిపోయింది. మీరు నాకంటే చిన్న పెద్ద నాకు ఐడియా లేదండి. బట్ అంటే నాకు 2 క్వాలిటీలు చూశాను నేను. ఇందాక డైరెక్టర్ మీలో ఒక హ్యుమానిటీ యాంగిల్ చెప్పారు, అలానే హీరో ఒక హ్యుమానిటీ యాంగిల్ చెప్పారు. అంటే డైరెక్టర్ మీరు ఎలా పుష్ చేస్తున్నారో కూడా చెప్పారు. సో ఆ 2 క్వాలిటీస్ అరవింద్ గారిలో ఉన్నాయి. సో అదే ప్రొడ్యూసర్ కావాల్సింది. సో మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో కూడా విద్యకగానే స్థిరపడి పెద్ద ప్రొడ్యూసర్గా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అక్కడ. అండ్ మా వాసు గారు మా అందరికంటే ఎట్లాగా చిన్నప్పుడు దిండి కింద సాయిబాబా ఫోటో పెట్టుకుంటాం కదా, అలాగా ఏది అవసరం వచ్చినా గత 5 ఏళ్ళ 6 ఏళ్ళుగా తెల్లారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏదొచ్చినా ప్రాబ్లం అది మాకు వాసు గారు ఉన్నారని ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొబ్బరిమట్ట నుంచి కలర్ ఫోటో టైంలో ఎంత హెల్ప్ చేశారంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా అదొక బ్లాక్ బస్టర్ అవటానికి వినపడని పేరు ఏదైనా ఉంటే అది బన్నీవాస్ గారు. ఆయన సజెషన్స్, ఆయన కరెక్షన్స్, కాపీ వచ్చేంత వరకు చాలా కష్టపడి దాని ఒక బ్లాక్ బస్టర్ తీయడానికి ఆయన జడ్జిమెంట్లో ఆయన కరెక్షన్సే కారణం. అందుకే నేను బేబీ స్టోరీ రాసుకున్న తర్వాత అప్పుడు నా ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీ అనిపించింది. బేబీ కథ రాసుకుంటే ఎస్కే అని చెప్పాను, ఈ సినిమాలో వాసుగా ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి. ఎందుకంటే డైరెక్టర్గా మాత్రం నా సినిమాని ఉండాలనుకున్నాను, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ సినిమా రెడీ అయిన తర్వాత మళ్ళీ వాసు గారికి చూపించాల్సి వచ్చింది, ఆయన సజెషన్సే చూపించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎలా కరెక్షన్ చేశారో ఈసారి కరెక్షన్స్ నేను చెయ్యను రాజేష్, ఈ సినిమా నువ్వు మాత్రమే ఎడిట్ చేయగలవు, నాకెంత భయం ఉందో అంత నమ్మకం కూడా ఉంది ఈ సినిమా అని ఒక నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ టచ్ అయ్యింది ఈరోజు. వాసు గారి జడ్జిమెంట్కి, ఆయన క్యాలిక్యులేషన్కి అంత పవర్ ఉంది అని కోరుకుంటున్నాను. మీరు చూడండి సక్సెస్ఫుల్ కదా సార్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ మిమ్మల్ని శిల్పకళా వేదికలో చూసేసాము, జేఆర్సీ ఈవెంట్లో చాలా చూసాము. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విష్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీకు కూడా